నమస్కారం కోసుకుమరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కూటమికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి అంటే కూటమికి పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం ప్రధానమంత్రి మోదీ గారు డైరెక్ట్గా చెప్పినా, ఇండైరెక్ట్గా చెప్పినా, వీళ్ళు డైరెక్ట్గా చెప్పినా, ఎట్ట చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మామూలుగా కూటమి కలిసి ఉండటం ముఖ్యం అనేటువంటి విధంగానే ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ గాడి తప్పకుండా అదే విషయాన్ని స్థిరంగా ఉండేలాగా ఇప్పటికీ కూడా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే నాయకులు చేస్తున్నారు. దీంట్లో రాజకీయంగా ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉండవంటే ఖచ్చితంగా ఉంటాయి. దయచేసి నమ్మండి, ఎవరు వ్యూహాలు ఖచ్చితంగా వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పార్టీ రాజకీయ ఓకే, ముందు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ముందు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ పదవులు ఇవి చూసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రయోజనాల గురించి చూస్తారు. అందుకే ఏదైనా కూడా త్వరగా డెవలప్ అవుతుంది. అంటే ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా డబ్బు ఉంటుంది, అన్ని వసతులు ఉంటాయి. ఒక రకంగా చెప్పండి, భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఏ దేశంలోనూ ఉండవు అసలు వాస్తవంగా మాట్లాడుతుంది. అయినా కూడా మనది ఎందుకు లేట్ అవుతుంది అంటే స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు, స్వార్థపూరితమైనటువంటి పార్టీ విధానాలే దీనికి కారణం అవుతాయి. దీనివల్ల ఆ పార్టీని కాపాడుకోవడానికి, పదవులు కాపాడుకోవడానికి వాళ్ళ జీవితం మొత్తం సరిపోతూ ఉంటుంది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ముందు రాష్ట్ర ప్రయోజనాలు, తర్వాతే పార్టీ ప్రయోజనాలు అనేటువంటి విధంగా మాట్లాడినా కూడా ఏమైనా సరే పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, ఉండాలి కూడా. ఎందుకంటే ఆయన నమ్ముకుని ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, ముందుకు నడుస్తున్నారు, నడుస్తారు కూడా. కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నింటినీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారే ప్రత్యేకం అవటానికి ఇది కారణమైంది. అందుకే ప్రజలు కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు నమ్మి కూటమిని గెలిపించుకున్నారు. ఇది పచ్చి వాస్తవం. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అభివృద్ధి దిశగా మిగతా వాళ్ళు కష్టపడలేదంటే అందరూ కష్టపడుతున్నారు. ఇదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతూ, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూ ఒక లెవెల్లోకి రావాలి అంటే కూటమి ఉండాలనేది అందరూ నమ్ముతున్నటువంటి విషయం. దీన్ని చెడగొట్టాలి. ఎందుకు చెడగొట్టాలని ప్రయత్నిస్తారు అని అంటే అవతల వాళ్ళ పార్టీలు వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పార్టీని కాపాడుకోవాలి, వాళ్ళకి అధికారం రావాలి, వాళ్ళ కార్యకర్తలు మేలు చేసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించి అయితే ఉంటారు, కానీ మిగతా పార్టీకి సంబంధించి కార్యకర్తలుగా, నాయకులుగా ఉండరు, ఎవరో కొంతమంది తప్ప. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ కూటమిని చెడగొడితే, అది పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడితే పార్టీ ఖచ్చితంగా ప్రజల్లో పలచన అవుతుంది, మేము అధికారంలో రావచ్చు అనేటువంటి విధంగా ఎవరు ఎత్తులు వాళ్ళు వేస్తారు. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి, ఏ పురాణాలైనా తీసుకోండి, విలన్లు ఖచ్చితంగా ఉంటారు. ఆ విలన్లు ఏంటంటే అది విలన్లు, ఒకరికొకరు విలన్లు. నేను ఓన్లీ కూటమికే విలన్ల గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి చెప్తాను. ఇప్పుడు కూటమి ఉంది, కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నారు, అవతల వైసీపీ పార్టీ ఉంది. ఈ కూటమికి విలన్ ఎవరంటే వైసీపీ, వైసీపీకి విలన్ ఎవరంటే కూటమి. ఎవరికి వాళ్ళు హీరోలు, ఎవరికి వాళ్ళు విలనం. కాబట్టి దానికి సంబంధించి ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. దాన్ని రాజకీయం అంటాం మనం. కాకపోతే ఇక్కడ కూటమిని చెడగొట్టేటువంటి ప్రయత్నం వైసీపీ ఖచ్చితంగా చేస్తుంది. దీంట్లో ఇంకా వేరే విధానం ఏం లేదు. కూటమిని ఎందుకు చెడగొట్టాలంటే వాళ్ళు గెలవాలి కాబట్టి. ఇదే మామూలుగా దాచిపెట్టేటువంటి విషయమేం కాదు. వాళ్ళని చెడగొడితేనే వీళ్ళు గెలుస్తారు. కూటమి విడిపోవాలి, అది ప్రయత్నిస్తూ ఉంటారు. జాగ్రత్త అనేటువంటి విధంగా ఇప్పటికి 199 సార్లు చెప్పినా కూడా, ఏ నాయకులు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా ఇంకా క్రింది స్థాయిలో ఇంకా కొంతమంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ యొక్క భవిష్యత్తు అనేది దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత భవిష్యత్తు అనేది కొంచెం పక్కన పెట్టాలి అనేటువంటి విధంగానే ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా కూటమి స్నేహానికి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి, నిలబడాలి అన్నదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంగా క్లియర్గా తెలుస్తుంది. మరి ఏమిద్దొచ్చు.